నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి మనందరం కూడా చూసినాం. సరే, ఆయన బతికి బయటపడితే బాగుండని చెప్పి చాలామంది అనుకున్నాం, అందులో నేను కూడా ఒకరిని. దానికి కారణం కూడా నేను చెప్తా. ఎందుకు చెప్తా అంటే 2010-11 ప్రాంతంలో, తెలంగాణ రాలే ఇంకా 10-11 ప్రాంతంలో నేను హన్మకొండలో అంటే వరంగల్లో నేను పనిచేసిన. నేను ఒక కంపెనీకి, ఒక మల్టీనేషనల్ కంపెనీకి, ఎంఎన్సీ కంపెనీకి ఒక 2 years కోసమని కాంట్రాక్ట్గా అక్కడికి వెళ్ళిన. హన్మకొండ నుంచి అది అంటే హెడ్ ఆఫీస్గా అక్కడ బేస్డ్గా ఆ టౌన్ బేస్డ్గా ఎంటైర్ తెలంగాణ చూసుకుంటట్టుగా, అంటే ఎక్సెప్ట్ హైదరాబాద్, సికింద్రాబాద్ అది వదిలేసి మిగతా అంతా కూడా చూసుకోవడానికి నేను ఒక కంపెనీ నుంచి అక్కడికి వెళ్ళిన. సో 2 years అక్కడ ఉన్నా నేను. 2010 మధ్యలో నుంచి 12 కొంచెం అయిన తర్వాత, ఓ 2-3 నెలల తర్వాత. సో ఆ 2-3 ఏళ్ళల్లో నేను చూసినటువంటి ఒకే ఒక్క నాయకుడు, గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. హన్మకొండ ప్రాంతంలో ఆయన పేరు, ఆయన పలుకుబడి, ఆయన చేస్తున్నటువంటి ఉద్యమము, చేసినటువంటి కష్టం అన్నీ కూడా మా కళ్ళ ముందు ఈజీగా, అంటే 14కు ముందే కదా, ఎప్పుడైనా ఉధృతమైనప్పుడే కదా కనిపించేది. వాళ్ళు చేసేటువంటి అన్ని కార్యక్రమాలలో బ్రహ్మాండంగా ముందుండేటోడు. మళ్ళీ ఆ రోజు నేను 2010లో చూసినటువంటి, 2001 చూసిన చాలామంది ఉన్నారు, బట్ నేను నా కళ్ళ ముందు చూసిందే చెప్పాలి. నాది కామారెడ్డి, జాబ్ హైదరాబాద్, చదువుకుంది హైదరాబాద్. అయితే నేను హన్మకొండ ఎందుకు పోయినా మరి అనేది కూడా తెలవాలి కాబట్టి నీకు ఉదాహరణ చెప్తా ఉన్నా. అక్కడ ఉన్నా కాబట్టి ఆ 2 ఏళ్ళు అక్కడ జరిగినటువంటి ఆ ఉద్యమంని నేను చూసిన. సకల జనుల సమ్మె చూసిన. నెల రోజుల పాటు అన్ని బంద్ పెట్టుకున్న, ఆ డైలీ ఒక రకమైనటువంటి ఏదైతే ఆ కార్యక్రమాలు చేసారో అప్పుడు మేము అక్కడ మా స్థాయిలో మేము పార్టిసిపేట్ చేసినాం హన్మకొండలో. సో అప్పుడు కనిపించినటువంటి వ్యక్తి నాకు మొన్న కనిపించేదాకా, మొన్న ఒకసారి కలిసేదాకా ఎట్లున్నాడో గట్లనే ఉన్నాడబ్బా. అంటే పార్టీ అధికారంలోకి వచ్చిందనో, నేను ఎమ్మెల్యేని అయినానో, లేకపోతే ఇంకా నాకు భవిష్యత్తులో అవకాశాలు వస్తాయనో, కేసీఆర్కు నేను చాలా దగ్గరగా ఉన్నానో, ఏ మాత్రం ఇంత అహంభావం కూడా కనిపించదు. ఆయనే చెప్పాడు, ఆయనే ఒప్పుకున్నాడు. చెప్పారు కదా ఒకసారి, నాకు ఇట్లా సమస్య అయింది, నమస్తే పెడితే నమస్తే పెడతలేవు అని కొంతమంది హట్ అయ్యారు, కొంతమంది ఫీల్ అయ్యారు. కానీ నాకు ఒక్క కన్నుతో వాళ్ళు పెట్టింది గమనించకపోతే, వాళ్ళకి నేను నమస్తే పెట్టకపోతే వాళ్ళు అనుకునేటోళ్ళు అన్న మమ్మల్ని పట్టించుకుంటలేడు అని అనుకున్నారు. కానీ అది నా బాధ అది కాదు. నా కుడి కన్ను కనిపించకపోవడం వల్ల, నాకు ఇది కంప్లీట్గా ఆ విజన్ లేకపోవడం వల్ల, ఒక్క కన్నుతో చూస్తే ఇటు సైడ్ నుంచి ఎవరైనా పెడితే కనిపించదు. రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అది అహంకారం లెక్క కనిపిస్తుంది. ప్లస్ ఉద్యమంలో తగిలినటువంటి దెబ్బలే కానీ, చేసినటువంటి కష్టానికి ఆయన కాల్కి ఫిజియోథెరపీ చేసుకుంటే తప్ప నేను నిలబడలేనని ఒప్పుకున్నాడు కదా. సో అట్లాంటివన్నీ కూడా అవి ఆయన లోపల ఉన్నా కూడా బయటికి మాత్రం ఎట్లుండాలని అట్లే ఉన్నాడు. బట్ సిన్సియర్గా ఒక కాజ్ కోసం నిలబడాలనుకుంటే ఇట్లాంటి వ్యక్తులతోనే అయితే, అందరితో కాదు, అది ఎవరితో పడితే అంతో కాదు. సిన్సియర్గా ఒక కాజ్ కోసం చివరి దాకా. కేసీఆర్ అంటాడు చూడు, నడిమిట్ల కాడెత్తేసిపోయేటోడు కాదు సిపాయి, ఎవడైతే కొనదాకా కొట్లాడుతాడో వాడు సిపాయి అవుతాడని చెప్పినట్టు కొనదాకా నిలబడ్డాడు. నిజంగా బ్రహ్మాండంగా ఇందాక రవీంద్రన్న చెప్పినట్టు అవకాశాలు వచ్చేది ఉండే, ఇచ్చేది ఉండే. అలా కేసీఆర్ తప్పిదం కూడా ఉంటుంది, కేసీఆర్ కుటుంబ తప్పిదం కూడా ఉన్నది. ఆయన్ని ఏదో ఒక రకంగా ఆ స్థాయికి తీసుకొచ్చి పెట్టాల్సిండే. పెట్టకపోయినా, కేసీఆర్ ఇయ్యకపోయినా ప్రజల గుండెల్లో నిలబడ్డాడు చూడు, దాన్ని మించిన పదవే లేదని నేను అంటున్నా. నా పర్సనల్ ఒపీనియన్ అది. కేసీఆర్ పదవి ఇవ్వాలి, లేకపోతే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఏదో అవకాశం ఇవ్వాలి, అది కాదు. ప్రజల గుండెలో నిలబడిపోతాడు, చిరస్థాయిగా ఉండిపోతాడు, ఉండిపోయిండు. ఇది చూడండి, ఈ జనసంద్రం చూడండి. అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం వచ్చినటువంటి ఈ జనాన్ని చూసినప్పుడు చెప్పొచ్చు, ఆయన ఒక మంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా గిట్లు ఉంటారని నేనైతే కలలో కూడా అనుకోను. అంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్దన్నకు జోహార్, మృత్యువుతో పోరాడి ఓడిన ఉద్యమ నేత పెద్ది ఇక లేరని తెలిసి తెలంగాణ దిగ్భ్రాంతి, సహచరుని కోల్పోయినన్న కేసీఆర్, అభిమాన నేత అంతిమయాత్రకు లక్షలాదిగా తరలివచ్చిన జనం, కడసారి వీడుకోలులో కన్నీటి నదులైన నర్సంపేట వీధులు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, కేటీఆర్, హరీష్ రావు సహా నేతల నివాళి, వెంట నడిచిన బీఆర్ఎస్ కుటుంబం అంటూ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెదరని చిరునవ్వుతో తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. కడదాకా పోరు జెండా, ప్రజల ఎజెండాగా బతికారు పెద్ది. మళ్ళా ఇంకొకటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన చెప్పుకోవడమే కాదు, ఆయన 2010లో నేను చూసినప్పుడు ఉన్న స్థాయిలో అదే ఆర్థిక పరిస్థితిలో ఇవాళ కూడా ఉన్నాడు. అంతే, అంతకంటే ఏం మార్పు రాలే ఆయన జీవితంలో. అది గొప్పది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే రబ్బర్ చెప్పులు కాస్త బెంజ్ కారుకు ఎదిగేటువంటి పరిస్థితులు ఉన్న ఈ టైంలో కూడా ఆయన ప్రజలే జీవితం అనుకున్నాడు, ప్రజలే ఆస్తి అనుకున్నాడు. అందుకే ఆయన ఆస్తిపాస్తులు కూడా పెద్దగా లేవు నిజంగా చెప్పాలంటే. సో ఓరుగల్ల గడ్డపై ఉద్యమ విద్యుత్తును మండించారు. అయితే ప్రజల ఆగ్రహాన్ని మానుకోట రాళ్ల వైపు మళ్లించారు. బలిదానం చేసిన యువకుల భౌతిక కాయాలను గుండె కత్తుకొని దవాఖానల చుట్టూ తిరిగిన హృదయ కారుడు ఆయన జయశంకర్ బియ్యాల నీడలో ఎదిగి కేసీఆర్ చేతిలో సుశిక్షిత సైనికుల్లా తయారయ్యారు. పెద్దసారు చెప్తాడు, పెద్ది చేసి చూపిస్తాడు, అంతే అని పేరు తెచ్చుకున్నారు. కడదాకా గులాబీ జెండాను పొగరుగా నిలబెట్టారు. సింపుల్, పెద్దసారు చెప్తాడు, పెద్ది చేసి చూపిస్తాడని చెప్పి
అన్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే పనిచేసింది పట్టుమని 5 ఏళ్లే, కానీ ప్రజల కోసం ప్రాంతం కోసం జీవితమంతా నిష్ఠతో నిబద్ధతతో పనిచేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. నిన్న మొన్నటి దాకా అద్దె ఇంట్లోనే బతికిన అభిమాన ధనుడు, కానీ ఆపదొస్తే అర్ధరాత్రి అయినా తనను నమ్మిన వారి కోసం నిలబడ్డారు. ఇన్నరా, అద్దె ఇంట్లో. అందుకే ఆయనక లేరని తెలిసినప్పుడు ఆఖరి చూపు కోసం అవిసిన గుండెలు పరితపించాయి. లక్షలాదిగా జనం తరలి వచ్చారు. అంతమయాత్ర పొడవునా కన్నీటి నదులు ఉప్పొంగాయి. పెద్దిని కోల్పోయిన నర్సంపేట పెద్ద కొడుకును కోల్పోయినట్టుగా రోధించింది. ఇది రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఆయన జీవితం ధన్యం, ప్రజా జీవితానికి పరమార్థం, జోహార్ పెద్దన్న అంటూ దీన్ని మించిన అభిమానం, దీన్ని మించిన పదవి, దీన్ని మించిన అలంకారం ఎవరికి వస్తుంది చెప్పండి? ఎట్లా వస్తుంది చెప్పండి? ఎంత గొప్ప విషయం ఇది. అసలు ఆయనకి ఇబ్బంది వచ్చిందంటేనే ఆగమైపోయారు అందరూ, ఉరికొచ్చేసిరు యశోద ఆసుపత్రికి కేసీఆర్తో సహా. కానీ ఇలా దక్కలేదు. కొంతమంది సరే దుర్మార్గులు, ఆయనకి ఏం కాకముందే అయిపోయింది మృతి అది ఇదని రాసేసారు. కానీ నిజంగా ఎంత దారుణం అంటే శవాల మీద పాలలేరుకునేటువంటి దుర్మార్గులు ఉన్నారు కొంతమంది. ఇలా ఆయన గురించి అది నెగిటివ్గా మాట్లాడి ఆయన చివరికి అటే పట్టుకపోయారు అన్నట్టు అయిపోయింది. సో ఇక్కడ ఇక ఇంకొక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, సరే ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతోని, అధికార లాంఛనాలతోని చేసినటువంటి అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తుపాకులు బెలలేదు. అసలు అది నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అది చూస్తే మీరు చూసిరో లేదో, అది ఎంతవరకు మరి సమంజసమో ఏందో అర్థం కాలే. మరి పోలీసులు ఇంత దారుణంగా పనిచేస్తారా? ఇట్లుంటుందా వాళ్ళ వ్యవస్థ అని అనిపిస్తుంది. ఇప్పుడు అంత్యక్రియల కాడ వాడేటువంటి తుపాకే పేలలేదు అంటే వేలాది మంది వచ్చి అక్కడ నిలబడి ఆ గౌరవ వందనం ఇవ్వడానికి చేసేటువంటి ఆ ఫైరింగ్లోనే పేలలేదంటే, రేపు ఓ క్రిమినల్, ఓ దొంగ, ఇంకోడో ఏదో ఎక్కడో అఘాయిత్యం ఏదో జరిగితే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడిని కాలిస్తే నీ తుపాకీ వేలుతుందా? అంటే పోలీసుల తుపాకీ విలువ ఏంది అనేది కనపడ్డది. దాన్ని మీరు ఇక మాకు తెలియదు, టెక్నికల్గా మాకు తెలియదు. మేము తుపాకీ పట్టిన వాళ్ళం కాదు, తుపాకీ చూసిన వాళ్ళం కాదు. చిన్నప్పుడు నక్సలైట్లు అన్నలు మా ఊరికి వచ్చినప్పుడు తిరిగినప్పుడు చిన్నగా ఇట్లా దూరంకి వెళ్ళి చూసలే కానీ ముట్టలేదు. వాళ్ళ తుపాకులు నయమనే మాట వచ్చింది. మా ఊరు పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగితే అన్నలై అంటే నక్సలైట్ల ఏమో విపరీతంగా పేలుతూ ఉన్నాయి, వీళ్ళ ఏమో పేలేదే లేదు, సప్పుడే లేదు. వాళ్ళ సౌండ్లు వేరే, వీళ్ళ సౌండ్లే వేరే. అట్లా గౌరవ వందనం దగ్గర నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా అది ఎవరెవరు ఏమేమి అనుకోవడం తెలియదు. కామెంట్స్ కూడా చాలామంది చేసారు, కానీ నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అది ఎంత దారుణంగా ఉందంటే మరి దాని మీద ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కానీ ఆయనకి ఆ అధికార లాంఛనాలు అన్నప్పుడు కొంత గౌరవం లాగా ఉండాలి. ఇదిగోండి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చివరి నిమిషంలో ప్రకటించి అది కూడా సరిగా చేయని ప్రభుత్వం అంటూ అది ఎంత ప్రయత్నం చేసినా అది పేల్తలేదు, కింద మీద అయింది. చివరికి అది చూస్తే కొంచెం బాధ అనిపించింది. అది జరగకూడదు, అవమానంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేస్తామని గొప్ప చెప్పిన తర్వాత అది కూడా ఇట్లా చేస్తే ఇంకా ఏమున్నది చెప్పండి? ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నది. కాకపోతే సరే ఈ అంశాన్ని కూడా మనం ఎందుకు రాజకీయం చేయాలి? ఈ అంశంలో కూడా రేవంత్ రెడ్డిని ఎందుకు అనాలి? హోంమంత్రిగా ఉన్నాడు, ఆయన ఏం చేస్తుండు? డీజీపీ సివి ఆనంద్ ఏం చేస్తుండు? ఇదేనా మీ పనితీరు? రేపు మీ వాళ్ళకు కూడా ఇట్లా జరిగితే గింతేనా అని ఇట్లా మస్తుగా మాట్లాడచ్చు ఇవాళ. కానీ నా ఆలోచన అటువైపు లేదు. ఇక జరిగిందే ఆల్రెడీ బాధాకరం. ఒక గొప్ప నాయకుని కోల్పోయినాం. ఎందుకంటే తెలంగాణ కోసం నిలబడ్డోడు మొగోడు, కష్టపడ్డోడు మొగోడు, కొట్లాడినోడు మొగోడు. ఇలా ఆ స్థాయిలో పేరు అందుకే తెచ్చుకున్నాడు ఆయన.